హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు మనం బెండకాయ వేపుడిని అస్సలు జిగురు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కరకరలాడే బెండకాయ వేపుడు కన్నా కూడా ముక్కలు అనేవి ఇలా మెత్తగా ఉండే బెండకాయ వేపుడు చాలా బాగుంటుందండి. మరి ఎలా తయారు చేయాలో ఆ తయారీ విధానాన్ని చూపిస్తాను. ముందుగా 1/2 kg వరకు బెండకాయలు తీసుకోవాలండి. ఈ బెండకాయలు బాగా లేతగా ఉన్నవి తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి ఒక మంచి క్లాత్తో తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు గాలి తగిలే ప్లేస్లో పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టిన తర్వాత 2 నిమిషాల పాటు ప్యాన్ని వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేయడం వల్ల ప్యాన్లో ఉన్న తేమంతా కూడా తగ్గిపోయి బెండకాయలు వేయించుకుంటున్నప్పుడు అడుగంటకుండా ఉంటాయి. 2 నిమిషాల తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనెను పోసుకోవాలి. నూనె కొంచెం వేడి చేసుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసుల్ని కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తినేటప్పుడు కరకరలాడుతుంటే టేస్ట్ బాగుంటుంది. అవి కొంచెం వేయించుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే శుభ్రంగా కడిగిన కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని వాటిని లైట్గా మగ్గనివ్వాలండి. ఆనియన్స్ అనేవి ఎక్కువ మగ్గాల్సిన పని లేదు, కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ ప్యాన్ పైన మూత పెట్టుకొని 15 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి. చాలామంది బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా చేస్తారండి. జిగురుగా వస్తుందేమో కూర అనుకొని. కానీ మనం తీసుకున్న బెండకాయ ముక్కలు అనేవి తడి లేకుండా చూసుకుంటే కూర అనేది జిగురు రాకుండా ఉంటుందండి. బెండకాయ ముక్కలు మగ్గేలోపు మనం కారాన్ని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టకుండా పెడితే ఆ వెల్లుల్లి స్మెల్ అనేది పోతుంది. ఒకసారి చూసుకుందాము బెండకాయలు మగ్గాయో లేదో. బెండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు అందులో మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకొని ఆ ప్యాన్ పైన మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. కారంలో ఉన్న పచ్చివాసన అంతా పోవాలండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా తినేసేయండి. ఈ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలండి. బెండకాయ ముక్కలు అనేవి అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. అలాగే ప్యాన్ పెట్టిన తర్వాత 2 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా బెండకాయ ఫ్రైని తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఎస్ఎన్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.